నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఇది ఆనంద యాత్ర, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, వేయి నాళ్ళతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును, వేయి నాళ్ళతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఇది ఆనంద యాత్ర, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై. అందరూ కూడా ఉజ్జీవంగా పాడాలి. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. సంఘ బిడ్డల్లోనే అనేక మంది రాలేదు, అది ఎంత విచారము. సరే, మనల్ని దేవుడి రాత్రి తప్పక బలపరచునన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము, పాపముల నుండి విడిపించును యేసు నామము, పాపముల నుండి విడిపించును యేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము,
హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతజ్ఞత పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతజ్ఞత పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతనాదము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతనాదము చేయుదము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహింపరిచి స్తుతించి ఆరాధించుదాం ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుడు మహిం పొంది ఉన్నాడు పాటల ద్వారా ఆయన హెచ్చించబడి ఉన్నాడు ఈ రాత్రి ఆయన పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల దేవ జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మోడల్ కాలనీ ప్రాంత ప్రజలను చింతలపూడి పట్టణ ప్రజలను మీరు ప్రేమించి అయా అనుగ్రహించిన ఈ 3 దినముల పరిచర్యలకై స్తోత్రం నాయన సంఘ బిడ్డలు ఎంతో ప్రయాసపడి అయా మీ దాసునైన నేను మేమందరము కలిసి ఎంతో ప్రయాసపడి ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయుటకు ఎంతో నాయన మీ కొరకు సమయాన్ని వెచ్చించే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు నాయన మీ కొరకు పని చేయుటకు మీ కొరకు ఖర్చు చేయుటకు మీ కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ పనులలో పాల్పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన మీకు స్తోత్రాలు మీ కొరకు చిన్న పని చేసినా కూడా ఎంతో దీవించే దేవుడవయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా నీ బిడలు నాయన ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికలను దీవించండి ఆశీర్వదించండి ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయన మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మలను దర్శించండి చేరి వచ్చిన బిడలను ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడలను ఇంకా మీ ఏర్పాటులో రానైన బిడలను దర్శించండి ఆటంకాలు అభ్యంతరాలన్నీ దూరపరచండి సాతాను శక్తులను లయపరిచినందులకై స్తోత్రం
ఇక్కడ మీ వెలుగును మీ సన్నిధి నుంచినందులకాయ స్తోత్రం. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మలను నింపుతున్నందులకాయ స్తోత్రం. మీ వాక్యములు వెల్లడి ఎగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని వ్రాయబడి ఉన్నది. ప్రభువా నాయన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నానని తెలియపరిచిన భక్తుల యొక్క అనుభవాలకై స్తోత్రం. ఈ రాత్రి మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి నాయన. మీ లేఖనాల్లోని శక్తిని మేము చూడటానికి బలపరచండి. కొద్ది మందిగా ఉన్నాము నాయన, అనేకులనుగా నడిపించండి అయా. రేపు ఎల్లుండి జరిగే పరిచర్యలు కూడా మీ బలమైన కార్యములు జరిగించండి. ఈ రాత్రి ఎన్నో ప్రతికూలతల్లో ఈ రీతిగా సిద్ధపరచబడటానికి కృప చూపినందులకై నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి మీ పక్షముగా నిలబడి ఉన్న నేను ప్రభువా, అల్పుడన అయోగ్యుడని ఎన్నిక లేని వాడను ప్రభువా, నాయన తృణీకరించబడిన వాడను నాయన, అయోగ్యుడనైన పాత్రుడనైన నన్ను ప్రభువా ప్రేమించి వెదకి రక్షించి పాప క్షమాపణ ఇచ్చి మారు మనసు దయచేసి రక్షణ ఇచ్చి మీ సేవ కొరకు పిలిచి నాయన ఈ ప్రాంతంలో బహుబలముగా వాడుకుంటున్నందుకు స్తోత్రం నాయన. ఈ చింతలపూడి పట్టణంలో నాయన 2 ప్రదేశాల్లో చర్చ్ ప్లాంటింగ్ చేయడం బలపరుచుకున్నందుకు స్తోత్రం. అనేక ప్రాంతాల్లో వాడబట్టకు బలపరుచుకున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి అల్పుడనైన నన్ను మరుగుపరిచి మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మలను నింపండి. జీవము గల మీ వాక్యము జుంటె తేని దారుల కంటే మధురమైన మీ వాక్యమును ధ్యానం చేస్తుండగా మీ ఆత్మశక్తిని చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తూ సకల విధములైనటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని తొలగించి నాయన, ఇంకేమైనా నాయన లోటుపాట్లుంటే అన్నిటినీ సవరించి మీ సమాధానాత్మను ఈ స్థలములో ఉంచి నాయన, మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని బిడలపై కుమ్మరించి బలమైన వర్తమానము దయచేయండి నాయన. నన్ను మరుగుపరచండి. మీ దైవ స్వరమును ప్రజల వినకు సహాయము చేయండి. బలపరిచి వాడుకోండి. యేసు శక్తి గల నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్ఠ గణ నామంలో ఈ యొక్క రాత్రి, ఈ మొదటి సభలో మొదటి రాత్రి, ఈ సాయంకాలం నుంచి మరి ప్రారంభించబడి ఉన్న ఈ యొక్క స్థలములో మనమందరము కూడా చేరి దేవుని నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి తమ్ముడు అంబేద్కర్కి, తనతో పాటు వచ్చిన సోదరుడికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అంబేద్కర్ అనుకొని ఉండొచ్చు, ఏంటన్నా ఎంత ప్రయాసపడి పెట్టారు ప్రజలేరి అని అనుకొని ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మన యొక్క పరిచర్యలు దాదాపుగా 9:30కి పావుదక్కువ 10 గంటల లోపే లైట్స్ ఆఫ్ చేసేస్తాం మనము, మన యొక్క క్రమం అది. అయితే మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని పిల్లలారా, మరి కొంత లేట్ అయింది. 8 గంటలకి మనము వాక్య పరిచర్య ప్రారంభించాలి. ఉదయకాలము మరి ప్రొక్లైన్ తీసుకొచ్చినప్పుడు చాలా వర్షం వచ్చింది. మధ్యలో మరి ప్యాచ్ బడి ఆగిపోయి ఆ ప్రొక్లైనే చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. సామాన్ అంతా కూడా కొంత లోపలికి తీసుకురావడానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మరి చిన్నగా ఎదుర బజార్లోనే మనం ఏర్పాటు చేయాలని ఆశించాము. మరి పెద్ద గ్రౌండ్లో పెట్టాలంటే పెద్ద ఏర్పాట్లు కావాలి. చిన్న సంఘము, మరి కొద్ది సంఘము కనుక మనకున్న పరిస్థితులు, ఈ మీటింగ్ కూడా మన పరిస్థితులకి పెద్దదే. దేవునికి స్తోత్రం. మరి ఈ చిన్న కూడిక ఈ ప్రాంతంలో ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేయడకు దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము గత శుక్రవారం వరకు కూడా 40 రోజులు ఉపవాస కూడికలు జరిగించాము. అనేక విషయాల కొరకు ప్రార్థనలు చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కూడికలు మరి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడిచ్చినటువంటి ఈ డేట్స్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి ప్రజలకి మీటింగ్స్ ద్వారాని. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచిన దైవ సేవకులు మరి బ్రదర్ పిఎస్ స్వామి గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రేపు ఉదయకాలం, మధ్యాహ్న సమయము, రాత్రికాల సమయం మనతో మాట్లాడతారు. 6 పరిచర్యలు జరుగుతాయి రేపు ఎల్లుండ.
ఆరు పరిచర్యలో కూడా మీరు పాల్పొంది దేవుని మరి మహింపరచాలని, ఉజ్జీవింపబడాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి నేను 40వ రోజు చెప్పినాను. మరి ఆ రోజు ఎక్కువ సాక్ష్యాలు ఉండటం వల్ల ఆ చివరి ప్యాసేజ్ మనం ధ్యానం చేసుకోలేకపోయాము. మిగిలిన భాగాన్ని క్లుప్తంగా కొంత వివరించి ఉన్నాను. అయితే ఈ రాత్రి ఆ భాగంలో నుంచే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క మీటింగ్స్తో. దేవునికి స్తోత్రం. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి 4 వచన భాగాల్ని మనం అందరం కలిసి చదువుకుందాం ఒకే సమయంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అందరం కలిసి ఒకే సమయంలో చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టినవాడును వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకము దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చివరిగా కంక్లూజన్ చేస్తున్నాడు. అసలు దేవుడు ఎంతగా మనలను ప్రేమించాడు, దేవుని నుంచి మనము ఎంత ప్రేమను పొందుకున్నాము, ఆ పొందుకున్న ప్రేమ దేవుని నుండి మనము ఎంతో ప్రేమను పొందుకున్నాము కాబట్టి ఆ ప్రేమను మన సహోదరులకు కూడా మనము తెలియపరచాలని దేవుడు తెలియపరిచాడు. ఈ పత్రికలో మరి ప్రేమ అనేటువంటి పదము దాదాపుగా 50 సార్లు లోపు ఉంది. అందరినీ కూడా ప్రేమ అనే పదం ఎన్నిసార్లు ఉంది అని రాయమన్నాను. సుమారు ఎన్నిసార్లు వచ్చిందండి? 50 సార్లు పైన ఒకే పత్రికలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రేమించుట, దేవుని ప్రేమను మనం పొందుకొని ఇతరులను మనం ప్రేమించుట అనే అంశాన్ని మనం చూసాము. ప్రభువు ధర్మశాస్త్రములో 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో కూడా రెండు భాగాలుగా నేను చెప్పాను. ఒకటి దేవునికి మానవునికి సంబంధించిన ఆజ్ఞలు 5. రెండవ భాగము మానవునికి సంబంధించిన ఆజ్ఞలు 5 మనం చూస్తాం. వాటిలో ధర్మశాస్త్రం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మొదటిగా మానవుడు దేవుని ప్రేమించాలి, తర్వాత దేవుని పోలికగా పుట్టిన మనిషిని కూడా ప్రేమించాలి. ఈ పత్రిక మనము ప్రేమ కలిగి ఎలాగూ మన యొక్క సహోదరుల పట్ల ఉండాలి అనే సత్యాన్ని ఎంతో స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. అయితే ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చివరి కంక్లూజన్లో ఆయన ఏం తెలియచేస్తున్నాడంటే ఇంకా ఎన్నో విషయాలు తెలియపరిచాడు. సాతానుడు ఎలాంటి వాడు, వాడు ఎలాంటి అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు, తన యొక్క స్వభావమును అనుసరించే వాడు ఆ రీతిగా ఉన్నాడని అపవాదిని గురించినటువంటి స్పష్టతను కూడా ఈ పత్రిక మనకి తెలియచేస్తూ ఉంది. ఈ రాత్రి దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి అంటండి దేవుని మూలముగా పుట్టి ఉంటే ఆ వ్యక్తి పాపము చేయనటువంటి వ్యక్తిగా ఉంటాడని మనం ఎరుగుతామంట. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏమిటి? దేవుని ద్వారా జన్మించటం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మను మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ చేత ఈ లోకములోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు
కన్య అయిన మరియను ఓ దేవుని బిడ్డలారా తాకగా దేవుని యొక్క కుమారుడు పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి తెంచి ఆత్మస్వరూపి అయిన దేవునికి మానవ శరీరం ఇవ్వడానికి పవిత్రురాలైన కన్యక అయిన మరియను దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క జన్మలో పురుష ప్రమేయము లేనటువంటి జన్మ. ఈ లోకములో ఒకే ఒక్క పురుష ప్రమేయము లేనటువంటి జన్మ ఏదైనా ఉన్నది అంటే గనక అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మాత్రమే. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని వ్రాయబడింది గలతీ పత్రికలో. అలాగున యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించిన విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆయన కన్యయగు మరియ గర్భమున ధరించబడి ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జనరాలజీలో, యోధా ప్రజల యొక్క జనరాలజీలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము దయచేసి చూడండి. యేసుక్రీస్తు గురించి 16వ వచనంలో ఏమనుందంటే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మొదటి 15 వచనాలు మనం చూస్తే పురుషుల నుంచి వారు ఉత్పత్తి చేయబడినట్లుగా ఉంటుంది. కానీ యేసయ్యను గురించి చెప్పబడినప్పుడు ఆమె యందు అని చెప్పబడింది. అలాగే ఆదికాండము 3:15 నేను అనేక సార్లు మీకు తెలియపరిచాను. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను, అది నిన్ను మడిమె మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. కనుక స్త్రీ సంతానమును సాతానుడు మడిమ మీద కొడతాడు. స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు సాతాను యొక్క తల చితకదొరుకుతాడు. అపవాది యొక్క శక్తుల నుండి, అపవాది యొక్క బలము నుండి మనలను విడిపించటానికి, పాప దాస్యత్వములో నుండి మనల్ని విడిపించటానికి మన ప్రభువు కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన పాప పరిహారము నిమిత్తము ఈ లోకానికి పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. అయితే ఈ రాత్రి దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? క్రీస్తు యొక్క జన్మకు మన యొక్క జన్మకు సంబంధం ఏంటంటే, మనము మానవ మాతృలముగా ఈ లోకములో జన్మించాము. మనము మంటి నుండి వచ్చినటువంటి వారము. మన యొక్క దేహము మరలా మంటిలోనికి చేరి కలిసిపోయేటువంటి దేహములో దేవుని ఆత్మ అనేటువంటి వెలుగుతో మనం నింపబడి జీవిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము ఈ లోకములో తల్లి గర్భమున జన్మించిన జన్మ మాత్రమే కాకుండా దేవుని మూలముగా పుట్టిన జన్మ అనుభవం అందరికీ కూడా కావాలి. హల్లెలూయా. ఏ జన్మ కావాలండి మనందరికీ? దేవుని మూలముగా పుట్టినటువంటి జన్మ కావాలి. దేవునికి స్తోత్రం. దానిని నూతన జన్మ అనుభవము అంటారు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మనము ఆ రీతిగా పుట్టి ఉన్నాము. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో దేవుడు మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, 3వ అధ్యాయము 3వ వచనములో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితముగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో నూతనమైన జన్మ అనుభవము ఆ వ్యక్తికి కావాలి. హల్లెలూయా.
అతను అడుగుతా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు బోధకుడే, ముసలివాడు అయిపోయాడు, వృద్ధుడు అయిపోయాడు, చాలా కాలంగా బోధిస్తూ వచ్చాడు ధర్మశాస్త్రాన్ని. నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉండి ఈ విషయం నీకు తెలియదా అంటే, ఆయనకు నూతన జన్మ అనుభవం లేకుండానే వారికి ప్రకటిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రము ఆజ్ఞానుసారమైనది. ఆజ్ఞ ఏం చేస్తుంది అంటే చంపుతుంది. అక్షరము చంపివేస్తుంది మనిషిని. అక్షరం ఏం చేస్తుంది? ఇదిగో నరహత్య చేయవద్దు, కంటికి కన్ను పంటికి పన్ను. దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రంలోనే ఉన్నారు ఇశ్రాయేలు. కాబట్టి వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే వాళ్ళ మీదకి మళ్ళా ప్రతిదాడి చేస్తారు. మనం ధర్మశాస్త్రం అనే కాడి నుంచి విమోచించబడ్డాం. ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడలేదు. మనకు అర్చనాచారాదులు లేవు, పాప పరిహారార్థ బలులు లేవు. మనం అన్యజనులము, మనం గుర్తింపు లేని వారము. అలాంటి మనలను ప్రేమించి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మన రక్షణ కొరకు పంపించాడు. ఆయన చెప్తున్నాడు, బోధకుడికి ఏం చెప్తున్నాడంటే, ఒకడు ఎలా జన్మించాలంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవునికి స్తోత్రం. శరీర మూలముగా మనము శరీరములోనికి వచ్చాం, శరీర జన్మ మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మ మూలముగా పుట్టింది అంటే ఆత్మ సంబంధముగా ఒక వ్యక్తి జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఆ జన్మ ఎలా ఉంటుందంట? నీటి మూలముగా అనగా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విని అంగీకరించి యేసు ప్రభువని నమ్మి దేవుడు మృతులలో నుండి ఆ వ్యక్తిని లేపాడని తన హృదయమందు విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఒక వ్యక్తి తను పాపినని ఎరిగి ఆ పాప క్షమాపణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడని, విమోచన క్రయధనముగా సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా వెలగా చెల్లించాడని నమ్మటం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితానికి రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ రాత్రి నూతన జన్మ అనుభవం అంటే ఏంటంటే నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగా. రెండో అనుభవం ఏంటంటే బాప్తిస్మ అనుభవము ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారునిగా ముద్రించబడతాడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే నమ్మి బాప్తిస్మము పొందుతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డగా అంగీకరించబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క గృహములో నివసించడానికి దేవుని చేత అధికారము పొందినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ నూతన జన్మ అనుభవంలో ఏముందంటే మనము దేవుని మూలముగా పుట్టిన వారము. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, తను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 1:12. హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో దేవునిగా, ఏ వ్యక్తి అయితే ఆయన దేవుడని నమ్ముతారో, ఆయన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపం యొక్క శిక్షను భరించాడు, మరణము యొక్క పాతాళము యొక్క ద్వారములను మూసివేయడానికి, నిత్యము మరణ భయము చేత పాప భీతి చేత నరకములోనికి వెళతానేమో అనేటువంటి అపరాధ భావము చేత ఉన్నటువంటి ప్రతి మానవుని విమోచించటానికి ఆయన ఈ లోకానికి ఏతించినటువంటి మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు గాని ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, యేసును ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అనగా తండ్రి అయిన దేవుడు అధికారము అనుగ్రహించెను. మనం ఇప్పుడు ఎవరి పిల్లలమంటే దేవుని నమ్మిన మనము ఆయన పిల్లలుగా అధికారముగా ప్రకటించబడినటువంటి దేవుని సొత్తైన ప్రజలము. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఈ స్థలములో ఉన్నటువంటి వారు కానీ ఈ వాక్యాన్ని వినే వ్యక్తులు కానీ నూతన జన్మ అనుభవం లేని వారుగా ఉంటే వారు ఇంకా దేవుని పిల్లలుగా
అధికారముగా ప్రకటించబడని వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దాని క్రింద వచనములో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారుగా ఉంటారు. ఈ ఆత్మ మూలముగా జన్మించినటువంటి వ్యక్తి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే, ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తికి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీని దేవుడిచ్చాడు. అదేంటంటే ఆత్మ మూలముగా, దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేయడంటే పాపము చేయడని ఎరుగుదుము. ఈరోజు క్రైస్తవులు అంటున్నారు, చాలా మంది దేవుని నమ్ముతున్నామంటున్నారు. వారి యొక్క జీవిత విధానము కానివ్వండి, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క మాటలు, వారి యొక్క చర్యలు, వారి యొక్క జీవన విధానము, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు సాధారణ ప్రజల కంటే కూడా, దేవుని ఎరగని ప్రజల కంటే కూడా ఎంతో భ్రష్టత్వము ఈ లోకములో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారిలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మూలముగా నీవు జన్మించిన వ్యక్తివైతే పాపముపై జయము పొందేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిగా నీవుంటే నీవు పాపము చేయనటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పాపముపై జయమున్నదా? పాపము ఎంతో భయంకరమైనటువంటిది. అది దేవునికి నిన్ను దూరము చేసేటువంటిది. అది నిత్య నరకాగ్నికి మానవులను నడిపించేది. ద పెనాల్టీ ఆఫ్ సిన్ అని రాయబడింది. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమపత్రిక 6:23 మనం చూస్తాం. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న దేవుని పిల్లలారా, నీ యొక్క జీవితంలో పాపము యొక్క ఫలితాన్ని యేసయ్య నీ జీవితంలో నీ కొరకై సిలువలో వేలాడి భరించేశాడు. ఆయన సిలువ రక్తముతో నిన్ను కొన్నాడు, నిన్ను విమోచించాడు. ఇంకా పాపమునకు దాసుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? పాపము యొక్క ఫలాన్ని నీవు అనుభవించటం దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అతడు పాపము చేయడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలాగ ఉంటాడు చెప్పండి? పాపము చేసే అవకాశం ఉన్నా కూడా పాపము చేయని వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ తన దేశము కాదు, తనకు సంబంధించిన కుటుంబీకులు ఎవరు అక్కడ లేరు. అతనికి ఆ ఇంటిలో ఎంతో అధికారం ఉంది. ఒక స్త్రీ తనే ఇష్టపడి తనను అనుభవించమని కోరినప్పటికీ కూడా అతడు ఒక మాట చెప్తాడు, నేను దేవుని ఎదుట ఇట్టి ఘోరమైన దుష్కార్యము ఎలాగో చేయగలను. దేవుని రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి యొక్క జీవితం యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి స్పృహ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీకు పాపముపై జయమున్నదా? యోసేపు అంటే మనసుందా? ఒకవేళ యోసేపు అలాంటి అనుభవంలో ఉండి ఉండవచ్చు, కానీ నీకు ఇంకొక రకమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు. ఏ పాపము నిన్ను పట్టుకుంటుంది, ఏ పాపము దేవునికి నిన్ను దూరం చేస్తా ఉంది. దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతున్నాడు అంటండి మనలో ఉండి. ఓ దేవుని బిడ్డలారా, మనము దేవుని సొత్తైన ప్రజలము, ఆయన చేత విమోచించబడినటువంటి వారము. హల్లెలూయా. కనుక నీవు పాపముపై జయం పొందిన వ్యక్తిగా ఉంటావు. అది నీ యొక్క ఐడెంటిఫికేషన్. దేవుని మూలముగా నీవు పుడితే. హల్లెలూయా. చూడండి, మరి ఫ్లెక్స్లో సినిమా హాల్ దగ్గర మనం చూస్తూ ఉంటే ఆ యొక్క సినిమా యాక్టర్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా యాక్టర్ల పాదాల కింద యెహోషువ అని, యేసు అని ఆ పేర్లు చూసినప్పుడు నా యొక్క హృదయం ఎంతగానో దుఃఖిస్తూ ఉంటుందండి. వాళ్ళ యొక్క నేమ్స్ ఎక్కడ ఉన్నాయండి? వాళ్ళ యొక్క పాదాల కింద ఉంటా ఉన్నాయి. ఓ దేవుని పిల్లలారా, దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తి యొక్క
అనుభవాలు ఆ రీతిగా ఎన్నటికీ కూడా ఉండవు. ఆ వ్యక్తి పాపముపై జయం పొందినవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు తెలియచేస్తున్నాడు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని నన్ను ఎప్పుడండి? ప్రతిదినము. హల్లెలూయా. సిలువనెత్తుకొని వెంబడించటం అంటే ఏంటండి? అందరి పాపముల కొరకు యేసయ్య పాపము లేనివాడుగా సిలువనెత్తుకొని అందరి పాపాలను ఎత్తుకొని ఎలాగా ఆయన నడిచి ఉన్నాడో ఆ రీతిగానే మనము పాపము చేయకుండుటకై మన సిలువను మనము మోయాలి మన బ్రతుకు దినములన్నిట. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఈరోజు పరిశుద్ధతను గురించి ప్రకటించబడట్లేదు. ఆశీర్వాదాలు, దీవెనలు, క్షేమము, భద్రతే, అప్పులు తీరిపోవటమే, ఆర్థిక సమస్యలు తీరిపోవటమే. అవును, మంచిదే, దేవుడు వెల్త్ ఇస్తాడు, హెల్త్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ కొసరుకు సంబంధించిన అసలైనటువంటిది ఏంటంటే ఆయన ద్వారా నిత్య జీవము పొందుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి ఆయన నీ జీవితంలో కోరుకునేదంటే నీ పాపమును విడిచి ఆయన దగ్గరికి నీవు రావాలి. పాపము దేవునికి నిన్ను దూరపరుస్తుంది. అది ఎంతో గొప్ప శిక్షను నీకు కలుగ చేస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని మూలముగా పుట్టిన నీవు పాపము చేయని వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు ఏమన్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? మేము ప్రభువుని పోలి నడుచుకున్న రీతిగా మీరు మమ్మును పోలి నడుచుకునండి. హల్లెలూయా. వాళ్ళు యేసును వెంబడించి యేసు వలె పరిశుద్ధులుగా మారిపోయారు. హల్లెలూయా. 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని అనుసరిస్తున్న నీవు, నీ యొక్క రూపం మారిందా? ఈ రాత్రి దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వాడి యొక్క అనుభవం ఏంటంటే, మొదటిది పాపము చేయడు, రెండవది తనను తాను భద్రం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు భద్రం చేసుకుంటున్నావా? నీ భద్రత యొక్క బాధ్యత నీదే. ఏ వ్యక్తి వచ్చి నిన్ను భద్రపరచడు? దేవుని ఎరిగిన నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీకు అన్ని విషయాల్ని దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తా ఉన్నాడు. చాలా మంది తమ యొక్క జీవితాల్ని ముందే చాలించడానికి గల కారణం ఏంటి? 30 సంవత్సరాలు వచ్చేసరికి చనిపోతా ఉన్నారు. త్రాగి త్రాగి ఆర్గాన్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి. అతను చనిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, కానీ తనను తాను భద్రం చేసుకోలేదు. గుట్కాలు నమినేస్తున్నారు, క్యాన్సర్ వచ్చి చనిపోతా ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, వ్యసనాల ద్వారా చనిపోతా ఉన్నారు. బహుభయంకరమైన వ్యభిచారం చేసి HIV సోకి ఎయిడ్స్ వ్యాధి వచ్చి చనిపోతూ ఉన్నారు. ఓ పాపము యొక్క ఫలితము, శరీరాన్ని అపవిత్రపరచుకోవటం వల్ల కలిగే ఫలితము చాలా చాలా ఘోరమైనటువంటిది. దేవుని బిడ్డలారా, అబ్రహాం లింకన్ కాలములో దేవుని యొక్క 10 ఆజ్ఞలు అమెరికా దేశంలో పెట్టారు. కొంతకాలానికి మరి జార్జ్ W. బుష్ వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో, నాకు సరిగా గుర్తులేదు కానీ, ఆ 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు రోడ్డు మీద నుండి తీపిచ్చేశారు. ఎందుకంటే ఆ ఆజ్ఞలు వారికి భారముగా ఉన్నాయి. ఎందుకని? నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. నిత్యము అలాంటి పాపములో పరిగెడుతున్నటువంటి అమెరికా దేశము మరి గత సంవత్సరాల్లో, గత కొద్ది నెలల క్రింద మనం చూసినప్పుడు హాలీవుడ్ ప్రాంతం అంతా కూడా, అమెరికా దేశంలో చాలా ఉన్నతమైనటువంటి ధన సంపన్నులు ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా అగ్ని చేత బుగ్గి అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఒక మీటింగ్లో అనౌన్స్ చేశారు, ఈ లాస్ ఏంజల్స్లో దేవునికి ఉన్న స్థానం 0 అని పెట్టారు. 0 మార్కులు ఇచ్చారు దేవునికి. ఎక్కడైతే ప్రజలు దేవునికి భయపడరో అక్కడ దేవుని ఉగ్రత అనేటువంటిది అనుమతించబడుతుంది. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. వారి డబ్బు వారిని కాపాడలేకపోయింది. వాళ్ళు చూస్తూ ఉంటుండగానే వారు కట్టుకున్న భవంతులు, లక్షల కోట్ల రూపాయల భవంతులు, ఆకాశమునంటేటట్టుగా కట్టినటువంటి భవంతులన్నీ కూడా బుగ్గైపోయాయి. ఎవరు కూడా దానిని ఆర్పలేకపోయారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి.
త్రాగుబోతుతనము నుండి నీవు విమోచించబడాలి, నీవు భద్రపరచబడాలి. నీ యొక్క కాలము కంటే నీవు ముందుగా చనిపోవటము దేవునికి ఇష్టము కాదు. త్రాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారని వ్రాయబడింది. శరీరాన్ని మనం భద్రపరచుకోకపోతే, దేవుని యొక్క నియమంలో మనం జీవించకపోతే, దేవుని పరిశుద్ధతను అనుదినం మనం ఆచరించకపోతే ఆయన ఇచ్చేటువంటి మోక్షరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఒక దినముతో స్టార్ట్ అయ్యి అక్కడితో ఆపేది కాదు. రక్షణ అనేది భయముతో, వణుకుతో ప్రతిదినము కొనసాగించే ఒక అనుభవము. దేవునికి స్తోత్రం. మీ రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండో అనుభవం ఏంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును. దేవుని నమ్మినప్పుడు మనం కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. నేను మొట్టమొదటిగా 2002 సంవత్సరంలో మారు మనసు పొందినప్పుడు, దేవుడు నన్ను దర్శించినప్పుడు ఇట్లాగే వీడియో తీస్తున్నాను. ఆ మీటింగ్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించే సమయంలో నేను విపరీతమైన సినిమాలు చూసేవాడిని. ఓ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను. దేవునిలోకి మనం వచ్చామంటే తీసుకునే తీర్మానం ఏంటంటే, మనము పాపమునకు దూరముగా ఉండుట కొరకైన తీర్మానాలే. హల్లెలూయా. ఒకప్పుడు అవి ఎంతో ఇష్టము. 2002లో నేను ఆ తీర్మానం తీసుకున్న తర్వాత వారం రోజులు మానేసినందుకు మూవీస్ నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు కలుగజేసిన మారు మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెల మానేశాను, సంవత్సరాలైనాయి. ఇప్పటికి అనేక సంవత్సరాలైనాయి. ఆ రీతిగా ఉండటానికి, స్థిరపరచబడటానికి ఇప్పుడు ఎవరైనా వెళతా ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు నేను ఈ రీతిగా లైన్లో నిలవబడి ఒక మూవీని 25 టైమ్స్ చూసిన నేను. అంత ఎడిక్ట్ అయినటువంటి నేను విడిపించబడ్డాను. దానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క జీవితాన్ని మనం భద్రపరుచుకుంటాం. సినిమాల్లో చెడు చూసినప్పుడు నా హృదయం చెడిపోయేది, చెడు తలంపులు కలిగేవి. దాన్ని నేను బయట చేసేవాడిని. నా శరీరం అపవిత్రమై మరి నరకానికి వెళ్ళటానికి నా యొక్క దేహం సిద్ధపరచబడి ఉన్నప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్న ఆయన నన్ను క్రీస్తులో బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చూద్దాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కృప యోగ్యత లేని వ్యక్తికి యోగ్యతనిచ్చి బలపరిచేటువంటిదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మునుపు మనం వాళ్ళతో పాటు కలిసి ఉన్నాం, కానీ ఇప్పుడు వేరైపోయాం. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవాళ్ళు. మరి చాలా మందిని వెంట పెట్టుకొని ఎంతో డబ్బు ఉండేది నా దగ్గర, వేలాది రూపాయలు. అవన్నీ కూడా వ్యర్థంగా ఖర్చు పెడుతూ మరి గేమ్స్ కానీ ఎటుపడితే అటు వెళ్ళటానికి మరి ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యము, గురి లేనటువంటి ఒక వ్యక్తిగా నేనున్నప్పుడు ఆయన నన్ను రక్షించినప్పుడు, ఆయన ప్రణాళికలోనికి తీసుకొచ్చినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు అల్పుడనైనా నా ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. నా రూపాన్ని పూర్తిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. వస్త్రధారణ మార్చేశాడు, మాట్లాడే విధానాన్ని మార్చేశాడు. అనేక విషయాల్లో దేవుని బిడ్డలారా నేను తొలగిపోయి ఉన్న నన్ను రక్షించుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. రక్షించబడిన మనం ఏం చేయాలంటే మనల్ని మనము భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి నిన్ను గురించిన భద్రత నీకుందా? చూడండి, స్త్రీలను ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో పడవేసి ఎంతో కిరాతకముగా చంపుతా ఉన్నారు. దుర్మార్గులైన వ్యక్తులు నమ్మి దూర ప్రాంతాలు వెళ్ళి మోసపోతున్న అనేక మంది స్త్రీలను మనం చూస్తున్నాము. పురుషులు కూడా ఆ రీతిగానే మరి హత్య చేయబడతా ఉన్నారు. అక్రమ సంబంధములు ఎక్కడ చూసినా కూడా నమ్మకము లేనటువంటి వారు, కొంతమంది తల్లులు వ్యభిచార పాపము నిమిత్తమై తమ సొంత కుమారులను కుటుంబీకులను మరి విషం పెట్టి చంపినటువంటి న్యూసెస్ని మనం చూస్తున్నాం. దీనికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క భవిష్యత్తు మరి ప్రభు చెప్తున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీకు భద్రత కావాలి, అది నీవే చేసుకోవాలి దేవుని బిడ్డగా. దేవునికి స్తోత్రం. యోసేపు తను భద్రపరుచుకున్నాడు. గోతిలో వేయబడినప్పుడు తను భద్రపరుచుకున్నాడు, వారి మీద ద్వేషం ఉంచుకోకుండా. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపము తన మీదికి దాడి చేసినప్పుడు తను భద్రపరుచుకున్నాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు తాను భద్రపరుచుకున్నాడు. తను మరి రాజు సన్నిధికి తీసుకెళ్ళబడినప్పుడు కూడా మరి రాజు సన్నిధిలో నమ్మకముగా ఉన్నాడు, అంతకంతకు హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. అందుకే యోసేపు రెండంతల దీవెన పొందాడు. ఏంటో తెలుసా? యోధా గోత్రికల పేర్లు బైబిల్ వెనకాల మ్యాప్లో మనం చూస్తే యోసేపు పేరు ఉండదు, కానీ మనష్షే, ఎఫ్రాయిము అర్ధగోత్రాలని రాయబడి ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. డబల్ బ్లెస్సింగ్ ఆయన పొందుకున్నాడు. కారణం ఏంటంటే యోసేపు తనను తాను భద్రపరుచుకున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము చూస్తే అన్నాను ప్రవక్తి తన యొక్క వైవాహిక జీవితంలో వితంతువుగా ఉండి, భర్త లేని స్త్రీగా ఉండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథములో సాక్ష్యం పొందింది. దేవునికి స్తోత్రం. విధవరాలని పిలువబడిందంటే ఆమె భర్త చనిపోయిన తర్వాత ఏ పురుషుని ఎరగకుండా తను పవిత్రపరుచుకున్నటువంటి స్త్రీగా ఉంది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? అంత వృద్ధాప్యంలో కూడా దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు దేవుని సన్నిధిలో గడిపినటువంటి స్త్రీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు భద్రపరుచుకుంటున్నావా? నీ గురించిన భద్రత నీకున్నదా? మొబైల్స్ ద్వారా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయండి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఒకరికొకరికి భార్య భర్తలకి నమ్మకాలు లేకుండా పోతూ ఉన్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్, ఏదో చిన్న పాపము, రహస్యము, ఏదో లేదా ఒకవేళ సరదాగా చేసినటువంటి విషయాలు ఎంతో ఎంతో గొప్ప ప్రమాదాలని తీసుకొస్తూ ఉన్నాయి. భయము నుండి పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా ఆ తలంపు అలాగే ఉండగానే మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. ఆ తలంపు చర్య రూపంలోనికి రానివ్వకుండా మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలంటున్నాడు. ఈ రాత్రి కొద్దిమందిగా వచ్చినా కూడా మనల్ని మనం భద్రపరుచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు భద్రం చేసుకుంటే సాతాను నిన్నేం చేయలేడు. హల్లెలూయా. దుష్టుడు వానిని ముట్టడు, ఎందుకంటే తనను తాను భద్రపరుచుకుంటాడు. కాబట్టి దుష్టుడు ఏం చేయలేడు. ఎప్పటికప్పుడే నువ్వు భద్రపరచబడతా ఉన్నావు, ఎప్పటికప్పుడే నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటున్నావు. కాబట్టి సాతానుడు ఏం చేయలేడు. అంతేకాదు కానీ దేవుని యొక్క అధికారము నీకు ఇవ్వబడింది. దయచేసి మనం చాలాసార్లు చదివాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే చూడండి, సాతానును కాళ్ళ క్రింద చితక త్రొక్కేటువంటి అధికారాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో. సమాధానకర్తయగు దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడని ఆత్మదేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిన్ను నీవు భద్రపరుచుకునే వ్యక్తిగా నీ ఉండాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఇప్పుడు చాలా తప్పుడు బాధలు వచ్చాయండి. హైపర్ గ్రేస్ అంటే ఏంటంటే, నువ్వు ఒక్కసారి యేసు ప్రభువును నమ్మి రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు ఇక తర్వాత ఎలా జీవించినా కూడా ఆ రక్షణ నీ నుండి పోదు, నీ పరలోక రాజ్యమే చేరుకుంటావని చెప్తాడు. అలాగైతే ఇంత బోధ ఎందుకండి? సువార్థీకరణ సరిపోద్ది, సంఘ పరిచర్య యొక్క అవసరత లేదు. సంఘములో కాపరి చేత ప్రజలు పోషించబడాల్సిన అవసరత ఏముంది? ఇక అది జరిగిపోయినప్పుడు. కానీ ఏం చేయాలి? ఇలాంటి సభలు ఎందుకు పెడుతున్నాము? దిద్దుబాటు కొరకు. దేవునికి స్తోత్రం. కనుక దిద్దుబాటు చేయబడాలి. మరి దిద్దుబాటు చేసుకోవటం కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే నా యొక్క విధులు ప్రకటించుటకు నీకేం పని అంటున్నాడు కీర్తనకారులు. నా యొక్క ధర్మ విధులు ప్రకటించడానికి నీకేం పని? నువ్వెందుకు తెలియచేస్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు. ఈ రాత్రి మనల్ని మనం భద్రపరుచుకున్నట్లయితే దుష్టుడు మనల్ని ముట్టే అవకాశమే లేదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మరి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మరి పరిచర్య చేసినప్పుడు, ఆయన సాతాను చేత శోధింపబడినప్పుడు అపవాది ఏం చేశాడంట? ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి లోక రాజ్యాలన్నీ కూడా ఒక్క దెబ్బతో చూపించేశాడండి. అపవాది ఎప్పుడేం చేస్తాడండి? నువ్వు ఎంత పాపం చేస్తావో చెయ్యి, ప్రోత్సహిస్తాడు. మళ్ళీ అదే అపవాది వెళ్ళి దేవునితో, ఇదిగో ఈ వ్యక్తికి శిక్ష రావాలి కదా, ఈ పాపం చేశాడు కదా అని నేరారోపణ కూడా చేసేది అపవాదే. ఈ లోకమంతా దుష్టుని యందుంది. సాతానుడు ఎప్పుడు కూడా పైకి చూడనివ్వడు ప్రభు వైపు, లోకము వైపు, అన్ని కూడా భూ సంబంధమైన వాటి వైపే చూసేటట్టుగా మన నేత్రాలను తిప్పేస్తాడు. లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. నీవు దేవుని సంబంధిగా ఉంటే లోకము యొక్క ఆశలు నీలో లేని వ్యక్తిగా ఉంటావు. ఇది ఒక అనుభవం. మొదటి అనుభవం ఏంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయని వ్యక్తిగా ఉంటున్నాడు. రెండవది, తనను తాను భద్రపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. మూడవది, సాతానుడు వానిని ముట్టనంతగా అలాంటి కృపను పొందిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. నాలుగవది ఏంటంటే, ఈ లోకమంతా దుష్టుని యందుంది, మనము సత్యవంతుడైనటువంటి దేవుని ఎరగాలని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. హల్లెలూయా. వివేకం అంటే తెలుసా అండి మీకు? వివేకం అంటే తెలుసా? జ్ఞానం అంటే, జ్ఞానం వేరు, వివేకం వేరు. వివేకం అంటే ఏంటంటే, మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి అనుభవంలో ఉన్నారో ముందుగానే గ్రహించి ఎరగటం, దాన్నే వివేకం అంటారు. దేవునికి స్తోత్రం. బాగా నిద్రపోతున్నారు అనుకోండి, అయినా వర్తమానమే చెప్పేస్తా ఉంటే ఎవరిని చూడకుండా ఆ గంటల తరబడి చెప్పేస్తే అది వివేకం కాదు. ఆ వ్యక్తి కొంతమంది బాధతో కష్టాల్లో వస్తారు, ఆ బాధ అంతా విని ఆ శ్రమతో వచ్చాడని ఎరిగి అతని యొక్క మనసును అర్థం చేసుకొని అతనికి ఏది కావాలో దాన్ని ఇవ్వటమే వివేకం. దేవునికి స్తోత్రం. దేవుడు వివేకమును మనకు అనుగ్రహించాడు. ఏ విషయంలో అంటే, ఎవరు దేవుడు, ఏది దేవుడు కాదు, ఏది దేవుడు, ఏది సత్యం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఎరిగేటువంటి వివేకాన్ని మనకిచ్చాడు. అందుకే మనం దేవుణ్ణి ఎరిగాము. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన వాక్య స్వరూపి అని మనము ఎరుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. నిజమైన దేవునికి, సత్యవంతుడైన దేవుని దగ్గరకు రాగలిగాము. అదే వివేకము ఆయన ద్వారా మనకు ఇవ్వబడతా ఉంది. హల్లెలూయా. అందుకే 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. వాటి నుంచి మీరు విమోచించబడ్డారు, విడిపించబడ్డారు కాబట్టి మరి ఎన్నడూ కూడా వాటి వైపుకు మీరు వెళ్ళేవారుగా ఉండవద్దు.
కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో మనం చూస్తే మనందరికి కూడా తెలిసిన భాగాలే ఇవన్నీ కూడా అనేక సార్లు నేను మీకు బోధించిన విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 115వ కీర్తనలో చూడండి 2వ వచనం నుండి, వారి దేవుడు ఏడని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియో పలుకవు, కనులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారికి ఆయన భద్రత ఇచ్చే దేవుడు. విగ్రహములు ఆరాధిస్తే అవి మానవ నిర్మితాలు. కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. మరి దేవుని బిడ్డలారా, కాళ్ళుండి నడవు, చేతులుండి సహాయం చేయలేవు. వాటిని పూజించి వారు వాటి వంటి వారై ఉన్నారు అంటున్నాడు. ధర్మశాస్త్రంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్, ఆయన సర్వవ్యామి. గాడ్ ఈజ్ సావరిన్, ఆయన సార్వభౌముడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. రాజ్యం ఆయనది, బలం ఆయనది, ఘనత ఆయనది. ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. ఆయన ఎంత ఓమ్నిసియంట్ అంటే, ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, అందరి ప్రార్థనలను ఒకేసారి విని ఒకేసారి జవాబు ఇవ్వగలిగినంత జ్ఞానము కలిగిన వాడు. హల్లెలూయా. మనం ఇద్దరితో ఒకసారి మాట్లాడి ఇద్దరికి ఒకసారి జవాబు చెప్పలేం. ఇద్దరి విషయాలు ఒకసారి మనం వినలేం. ఆయన మహాజ్ఞానవంతుడు, మనము స్వల్ప జ్ఞానము కలిగినటువంటి వారము. కనుక ఆ దేవుని ఎరిగేటువంటి వివేకాన్ని మనకిచ్చాడు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన సత్యవంతుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన అనంతుడు. ఆయన వంటి వారు ఎవరూ లేరని ఎరిగి ఆయనను ఆరాధించేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వ్యక్తి అందుకే ఎవ్వరు కూడా వెను తిరగరు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని, ఆయనను నమ్మి ఆయన అనుసరిస్తున్నప్పుడు ఆ విషయం మనకు తేటతెల్లంగా చేయబడదు. అందుకే మీరు విగ్రహాల జోలికి వెళ్ళవద్దు అంటున్నాడు. 20వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 20వ వచనంలో చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, యేసయ్య వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము. నాతో చెప్పండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు. దేవునికి స్తోత్రం. నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఆయనే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి వివేకమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన నిజమైన దేవుడు. దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. జెహోవా విట్నెస్ వాళ్ళు అంటున్నారు, యేసు దేవుడని బైబిల్ ఎక్కడ ఉందని. ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే అరిచి ప్రయాసపడి జీవితాలను సమర్పించుకొని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వివేకాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనలో నిత్య జీవం ఉన్నది. ఆయన నమ్మిన వ్యక్తికి ఆత్మ సంబంధమైన మరణము లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? నిత్య జీవమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి విగ్రహాలతో నీకు పని లేదు, నీకు వివేకం ఇవ్వబడింది. దేవుని బిడ్డగా నీవు ఆయన నమ్మినటువంటి బిడ్డగా నీ యొక్క జీవితంలో నీ చేయవలసిన విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడు. నీవు పాపం చేసే వ్యక్తిగా ఉండవు. దేవుని మూలముగా నీవు పుడితే నిన్ను నీవు భద్రం చేసుకుంటావు. నీ యొక్క దేహము పట్ల అజాగ్రత్త కలిగిన వ్యక్తిగా నీ ఉండవు. మూడవది, నిన్ను నీవు భద్రం చేసుకున్న కారణాన్ని బట్టి దుష్టుడు నిన్ను ముట్టజాలడు. హల్లెలూయా. అంతేకాదు, యేసుక్రీస్తు వచ్చి ఆయన ఎలాంటి దేవుడు మనకు వివేకాన్ని ఇచ్చాడు. ఆయన నిజమైన దేవుడు. ఆ యేసుక్రీస్తులో నిత్య జీవము ఉన్నది. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ లైఫ్. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. నిత్య జీవం అనగా ఈ జీవము ఈ లోకం కొరకే సరిపోదు. తల్లిదండ్రులతో పుట్టినటువంటి ఈ జీవితం యొక్క జీవము ఈ లోకం వరకే సరిపోద్ది. కానీ యేసును నమ్మిన వ్యక్తి జీవితంలో ఏం జరుగుద్దంటే, ఆయనను నమ్మటం ద్వారా ఈ లోకంలో మాత్రమే కాకుండా యుగ యుగాలు ఆయనతో జీవించేటువంటి నిత్య జీవము, ఎప్పటికీ మనలో ఉండేటువంటి జీవాన్ని ఆయనను నమ్మటం ద్వారా మనకు బహుమానముగా ఇస్తూ ఉన్నాడు. అది యేసయ్యలో మాత్రమే ఉన్నది. ఆయన దేవుడిగా అనుగ్రహించి నమ్మిన వారికే ఆయన దాన్ని ఇస్తా ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి దేవుని బిడలరా, నీవు ఆయన మూలముగా పుట్టిన వ్యక్తివైతే ఈ విషయాలు నీ యొక్క జీవితంలో నీవు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియ సోదరుడా, సోదరి, దయచేసి లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు సమయం, కొద్ది సమయం మీరు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాను. నీవు ఎలాగూ ఉన్నావు? ఆయన మూలముగా పుట్టిన నిన్ను నీవు భద్రము చేసుకుంటున్నావా? పాపము చేయని వ్యక్తిగా ఉన్నావా? అలాంటి ఐడెంటిఫికేషన్ ఉందా? లోకమంతా దుష్టుని యందుంది, లోకాశలున్నాయా? ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవ ప్రదాత అని చెప్పబడింది. విగ్రహముల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, రక్షించబడిన తరువాత కూడా ఒకవేళ ఈ రాత్రి ప్రభు పనిలోను పాల్పొందుతూ కూడా, ప్రభువును ఆరాధిస్తూ కూడా, ఆయనను ఎరిగి వాక్యము విని ఏది తప్పో ఏది రైటో యేసుక్రీస్తునికి వివేచన అనుగ్రహించిన తరువాత కూడా నీవు తప్పిపోయిన వ్యక్తిగా ఉంటే మరొక దిద్దుబాటు సమయాన్ని ఈ రాత్రి ఆయన నీ కొరకు దాచి ఈ స్థలానికి నిన్ను నడిపించి ఉన్నాడు. కళ్ళు మూసుకొని నీ జీవితంలో ఏ పాపము నిన్ను జయిస్తూ ఉంది? దేవుని ఏ విషయంలో నీవు ఆయుస్సు పెట్టే వ్యక్తిగా ఉన్నావు? నీ శరీరాన్ని నీవు భద్రపరుచుకుంటున్నావా? నిన్ను నువ్వు భద్రపరుచుకుంటున్నావా? అపవిత్రపరుచుకుంటున్నావా? రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న నీ యొక్క జీవితము ఎలాగూ ఉన్నది? ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సంపూర్ణమైన నిశ్చయత నీకు కావాలి. ఆయన సంఘము ఎత్తబడే సమయము సమీపమైంది. ఏమాత్రము డబ్బు ఖర్చు పెట్టే అవకాశము లేని పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి అయినా దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈ కొద్దిపాటి కూడిక నీ కొరకు దేవుడు జరిగిస్తున్నాడు. నిన్ను నీవు భద్రపరుచుకోవాలి. పాపము చేయని వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అన్ని విషయాలు వివేచనిచ్చాడు. సాతానుడు నిన్ను ఎలాగ డైవర్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ప్రభువు నీకు తెలియపరిచాడు. ఈ రాత్రి ఒక తీర్మానం, అయ్యా నేను నీ కొరకు సంపూర్ణముగా నీ కొరకు నేను జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను.
అయా నీతో నేను నడుస్తాను ప్రభువా. నిన్ను ఆయాస పెట్టే వ్యక్తిగా నేనుండను ప్రభువా. నీవు నాకు ఇచ్చిన ఆత్మను దక్కుపరిచే అనుభవాల్లో నేనుండను నాయన. నాకు సహాయం చేయి, నన్ను బలపరచు అని ఈ సమయంలో కన్నీటితో మొరపెట్టినట్లయితే ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ జీవితాన్ని ఆయన బలపరుస్తాడు. భూ సంబంధమైన వాటి కొరకు ఆయనకు దూరం అవుతున్నావా? ఆయన ఎంత డబ్బు ఆయన ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు నీవు చేసే పనులు ఆయన ఇచ్చినదే, నీవు చేసే ఉద్యోగం ఆయన ఇచ్చినదే, నీవు అనుభవించే ప్రతిదీ కూడా ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన కృపను బట్టి నీవు పొందుకున్నటువంటివే. అయితే నీవు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో సోదరుడా, సోదరి. లోకాశల వైపు చూస్తున్నావా? విశ్వాసంతో ప్రారంభించి, పరిశుద్ధ జీవితంతో ప్రారంభించి అపవిత్రతతో ముగిస్తావా? ఆయన రాకడికి వచ్చే సమయంలో నీవు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉండగలగనే నిరీక్షణ నీకున్నదా? లోక పరిస్థితులు వేగముగా మారిపోతున్నాయి. ఆయన రాకడకు సంబంధించిన విషయాలన్నీ చాలా వేగముగా జరిగిపోతూ ఉన్నాయి. మీడియా ద్వారా అనేక విషయాలు మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైన నీ జీవిత ముగింపు సమయం నీకు తెలియదు కనుక ఈ రాత్రి మన యొక్క జీవితము ఏమవుతుందో ఎవరికీ తెలియదు. రేపు మనం చూస్తామో లేదో ఎవరికీ తెలియదు. ఇదే రక్షణ సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నిన్ను నీవు శుద్ధీకరించుకోవలసిన సమయం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. భరించే శిక్ష హృదయంపు తలపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు రుధిరంపు ధారలు స్రవించే నీ కోసమే. తన చేతులందు రుధిరంపు ధారలు స్రవించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈయన కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. నీ కొరకు ప్రార్థన చేయడానికి ముందు
ఈ స్థలములో నుండి ఆయనను రక్షకునిగా పొందకుండా వెళ్ళే అనుభవం నీకొద్దు. ఆయన బిడ్డగా ఉండే లక్షణాలు లేకుండా నీవు బయటికి వెళ్ళవద్దు. ప్రభువా, చెప్పబడిన విషయాల్లో నన్ను నేను భద్రపరుచుకునే స్థితిలో నేను లేనయ్యా. వివేకము లేనివాడుగా ఉన్నాను. నన్ను నేను భద్రపరుచుకునే అనుభవాలు నాకు దయచేయి. పాపము చేయని అనుభవం నాకు దయచేయి నాయన. వివేచన దయచే ప్రభువా. ఆయన రక్తము మనపై ప్రోక్షించబడుతుండగా ఒకవేళ ఇంకా ప్రభువుని రక్షకునిగా అంగీకరించని అనుభవం నీలో ఉంటుంది. వేషధారణ, మోసగించే స్థితి, రహస్య జీవిత అనుభవాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే ప్రభు వాటన్నిటి నుంచి విడిపించే గొప్ప సమయం ఇది. ఈ ఆల్టర్ కాలు నీ కొరకైంది. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఒక తీర్మానం నీకు కావాలి. ఆయన వస్తే ఆయన ఎదుట నిలబడే ధైర్యం మనకి కావాలి. మన హృదయం ఆయన ఎదుట నేరారోపణ చేయని ఎడల ఆయన ఎదుట ధైర్యము గలవారమైందువని రాయబడింది. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను ప్రభువా, నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాత్రి బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రము. నాయన, నేను ఎంతో 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 నాయన ఎన్నికలేని వాడను ప్రభువా, ఎంతో దీనుడను ప్రభువా, చదువులేని వాడను నాయన, జ్ఞానహీనుడను ప్రభువా. నన్ను వెతికి రక్షించుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా వాడుకుంటున్న మీ ప్రేమకాయ స్తోత్రాలు. ఈ సంవత్సరం నాయన అనేక ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. వెళ్ళిన ప్రతి స్థలంలోని బిడ్డలను బలపరుస్తున్నారు నాయన. ఈ రాత్రి స్థానిక సంఘములో అయా నాయన ఈ సభలలో మొదటి వర్తమానం ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. మీకు స్తోత్రాలు. అనేక మందికి తెలియపరిచి ఉన్నాము. అయినప్పటికీ మీ ఏర్పాటులోని బిడ్డలను మీరు నడిపించి వారితో మీరు మాట్లాడి వారిని దిద్దుబాటు చేసి అయా కడిగి శుద్ధీకరించినందుకు స్తోత్రం. ఈ రాత్రి వర్తమానాన్ని విన్న ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ ద్వారా ఈ సమయంలో వీక్షిస్తున్న నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు స్తోత్రాలు. అయా ఈ యొక్క పరిచర్యలో నీ బిడ్డలు పగలంతా డ్యూటీస్ ఉన్నప్పటికీ, ఆయా ప్రైవేట్ జాబ్స్ ఉన్నప్పటికీ, ఎన్నో భారాలు ఉన్నప్పటికీ, కుటుంబ భారాలు ఉన్నప్పటికీ అయా నాయన ఎంతో కష్టించి పని చేశారు నాయన. వారింటి దగ్గర కూడా అలాంటి పనులు చేయని వారు నాయన మీ మహిమ కొరకు, మీ పని కొరకు నాయన బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. మీ గొప్ప దీవెన ఆశీర్వాదము అయా పరిచారములో పాల్పొందిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు సమృద్ధిగా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించబడును గాక. మీకు స్తోత్రం ప్రభువా. నాయన ఈ రాత్రి మమ్మలను దర్శించారు. కొద్దిమందిగా ఉన్నప్పటికీ నాయన ఎంతో ఘనంగా జరిగించారు నాయన. మేమైతే మా యొక్క తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు నాయన. మందిరంలో జరిగించాలని ఆశించాము, కానీ మంచి వాతావరణం ఇచ్చి ప్రతికూలతలు అనుకూలతనిచ్చి బలపరిచారు. అనేక మంది ఈ శబ్ద యంత్రం ద్వారా మీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. మీకు స్తోత్రం అయా. రేపు ఉదయకాలము, రేపు మధ్యాహ్నము, అయా రేపు రాత్రి, ఎల్లుండి ఉదయము, ఎల్లుండి సాయంకాలము, ఎల్లుండి రాత్రి జరిగే పరిచర్లో తోడుగా ఉండండి. మీ దాసుడు పిఎస్ స్వామి గారిని క్షేమముగా నడిపించండి. బాహుబలముగా వాడుకొనండి నాయన. మీకు స్తోత్రాలు. అనేక మంది విశ్వాసులు జీవింపబడటానికి, అనేక మంది నాయన ఆత్మీయ జీవితంలో దిద్దుబాటు చేసుకోవడానికి, అయా అనేక మంది కాపరులు నాయన ట్రాన్స్ఫార్మ్ అవడానికి, రూపాంతరము చెందడానికి సహాయం చేయండి. ఈ రాత్రి అయా మీ సన్నిధిని ప్రేమించి ఆహ్వానాన్ని మన్నించి చేరి వచ్చిన ప్రతి బిడ్డను
దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ టెక్నికల్ సపోర్ట్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి, పాలు పొందిన బిడ్డలను దీవించండి, ఫైనాన్షియల్గా సహకరించిన బిడ్డలను దీవించండి, పనులు చేసిన బిడ్డలను దీవించండి. అందరికీ మీ కృపాక్షేమాలు సమృద్ధిగా దయచేయండి. రేపటి పరిచర్య కొరకు సిద్ధపాటు దయచేయండి. అన్ని విషయాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు మీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ మనములు అడిగి వేడుకొనుచు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన సంతోషములు చేరి వచ్చిన ప్రతి బిడ్డకు, కుటుంబాలకు, ఈ యొక్క పరిచర్యలో పాల్పొందిన ప్రతి భాగస్వామికిని, రేపు ఎల్లుండి జరగనైన 6 కూడికలకును ఆయన కృప నడిపింపు సదా తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి రాత్రి దేవుడు జరిగించిన పరిచర్యను బట్టి వందనాలు. రేపు ఉదయం 10 గంటలకి పరిచర్య ప్రారంభించబడుతుంది. దైవ సేవకులు వస్తారు మన మధ్యకి. పిఎస్ స్వామి గారు వారు సంఘ ఉజ్జీవము కొరకు మాట్లాడతారు. 15వ తారీఖు సేవకుల కొరకు, సంఘము కొరకు మాట్లాడతారు. దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క పరిచర్యలో పాలు పొందాలి. మరి మీ అందరి కొరకు కూడా ఈ రాత్రి మరి స్నాక్స్, టీ ఏర్పాటు చేశారు సంఘ బిడ్డలు. అవి స్వీకరించి వెళ్ళాలని మనం చేస్తున్నాను. మరి ఈరోజు పిఏ సిస్టమ్ సపోర్ట్ ఇచ్చిన తమ్ముడికి, అలాగే జాన్ రెగ్జిన్ జ్యువెలరీస్ కీబోర్డు, వీడియోగ్రఫీ, ప్యాడ్స్, అలాగే మరి ఈ యొక్క కూడికను గణపరచడానికి కారకులైన మిమ్మలను బట్టి అటెండ్ అయిన అందరికీ కూడా, ఈ యొక్క పరిచారంలో పాల్పొందిన అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఈ కూడిక ముగిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కూడిక ముగించబడింది.